వాట్సాప్ ఏపీస్ ఎట్లున్నారు అందరూ? మా రైడ్ లా ఈరోజు 9th డే. చూడాలనుకున్న ప్లేసెస్ లా 80% కవర్ చేసేసినాము. మొత్తం ప్యాక్ చేసేసినాము. ఇంకొక బ్యాగ్ ఉన్నది, ఆ బ్యాగ్ అక్కడ ఉన్నది, అది తీసి పైన పెట్టేయాలా. అండ్ ఈ రోజు ఇంకా మేము వేరే ప్లేస్ కి వెళ్తలేము, సీదా నిర్మల్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. మా అన్న నేను ఇద్దరం అయితే ఫుల్ సాటిస్ఫైడ్. రైడ్ ప్రతి ఒక్క ప్లేస్ వెళ్ళిన ప్లేస్ లలో మంచిగా కవర్ చేసినాం. మంచిగా 2 days 3 days అట్లా ఉండే అండ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. యాక్చువల్లీ ఈ రోజు మేము మార్నింగ్ 5 o'clock అట్లా స్టార్ట్ అయిదాం అనుకున్నాము, కాకపోతే కుదరలేదు అసలే. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతున్నది. బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చినాము. మంచిగా అన్ని బట్టలన్నీ ఆరబెట్టేసి అంత నీట్ గా ఎండబెట్టి మంచిగా ప్యాక్ చేసేసినాము. మేము గోవాలో గానీ హంపిలో గానీ ఇప్పుడు గోకర్ణలో గానీ స్టే మాత్రం మాకు బ్యూటిఫుల్ దొరికింది. మంచి లొకేషన్ లో దొరికింది. ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నది. చలో లెట్స్ స్టార్ట్. గైస్ ఎట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు హోసాలి అనే ఊరు దగ్గర అయినాము. ఇప్పటి వరకు 3 hours వచ్చినాము. గోకర్ణ నుండి అరౌండ్ 100 kilometers వచ్చినాము. రోడ్స్ అయితే అసలు చెత్త, కంప్లీట్ బ్యాడ్ ఉన్నాయి. ఒక లాస్ట్ ఒక 10-15 kilometers నుంచి కొంచెం బాగుంది. ఇప్పుడైతే ఇక్కడ అయినాము. వాటర్ ఇంకా టీ. గుల్బర్గా నుండి బీదర్ రోడ్ హైవే. సీనిక్ వ్యూస్ ఇవైతే అసలు మస్తున్నాయి. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు రైడ్లో 10th డే అండ్ లాస్ట్ డే. ఎట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు తెలంగాణ బార్డర్కి ఒక 25-30 kilometers అట్లా ఉన్నాము. జైరాబాద్ నుంచి 30 kilometers ఉన్నది. అండ్ అట్లనే ఇక్కడ ఒక టోల్ ప్లాజా ఉన్నది. ఈ టోల్ ప్లాజాకి పేరు అయితే ఏం లేదు. ఎట్ ప్రజెంట్ ఇప్పుడు టైం అయితే 8 అవుతున్నది. ఆగినాము. అండ్ బండి ఎంత మస్తు అయింది. బండి వర్షంకి ఎట్లా అయిపోయింది ఇప్పుడు. అసలు ఏం మొత్తం మట్టి, బురద కంప్లీట్ బురద అయిపోయింది. అట్లనే ఇదైతే ఇక మొత్తం మట్టి తప్ప ఏం లేదు ఇక్కడ. ఇగో ఇప్పుడైతే ఇక్కడ చాయ్ తాగేందుకు ఆగినాము. అండ్ అట్లనే ఒక గంట అయినాక అట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఇంకా ఈ నుంచి నిర్మల్కి 250 kilometers ఉన్నది. మోస్ట్లీ ఆఫ్టర్నూన్ వరకు చేరిపోతాం. ఇంకా గైస్ ఇప్పుడైతే మేము బీదర్కి 15 kilometers దూరంలో ఉన్నాము. యాక్చువల్లీ మేము తీసుకోవాల్సింది అటు సైడ్, రైట్ అటు సైడ్ వెళ్ళిపోవాలి. అయితే మేము ఏం డిసైడ్ అయినామంటే బీదర్లో ఒక ఫోర్ట్ ఉంది కదా, ఆ ఫోర్ట్ చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి ఆగినాం ఇక్కడ. సో టిఫిన్ చేసేసి బీదర్ ఫోర్ట్ చూడడానికి వెళ్ళి అటు నుంచి అటే నిర్మల్ వెళ్తాము. మేమైతే బీదర్ ఫోర్ట్ దగ్గరకు వచ్చినాము. బండి అక్కడ పార్క్ చేసిన, ఫ్రెష్ అప్ అయినాము. అండ్ అట్లనే టీ-షర్ట్స్ కూడా చేంజ్ చేసినాము. సో బీదర్ ఫోర్ట్కి ఎంట్రన్స్. అండ్ చూడ్డానికి అయితే చాలా పెద్ద ఉన్నది. ఇప్పుడైతే టైం 11 అవుతుంది. మొత్తం తిరిగి వచ్చేసరికి ఎంత అవుతుందో తెలియదు, కానీ మేమైతే 1 hourలో ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాము. మ్యాక్సిమం చూడాల్సినంత చూసి. ఎంట్రన్స్ వా వా అన్న. అరే అన్న డోర్ చూసినావా? ఇది ఇనుపదా?
బో 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 వావ్. ఎంట్రన్స్ రియల్లీ ఆసమ్ ఉన్న ఎంట్రన్స్ అయితే. ఈ డోర్ లోపట్ల చెక్ ఉన్నది, బయటకైతే ఇనుము ఉన్నట్టున్నది. లోపట్లకైతే కార్లు ఆటోలు పోతున్నాయి, కానీ మాకైతే రానియలే. ఇంత పెద్ద ఉన్నా అన్న. వావ్, రియల్లీ ఆసమ్ ఉన్నది, చాలా పెద్ద ఉన్నది ఇది. ఇట్లా ఎంట్రన్స్ కాగానే పక్కకు ఒకటి ఉన్నది ఎక్కేది, ఎక్కుదాము. వా వా, ఇది ఏంది కెనాల్ వాడుతుందా ఇంట్లో ఇంకేమన్నా వాడతాయా? ఎవరు రాకుండా సెక్యూరిటీ పర్పసా? అచ్చా అచ్చా అచ్చా. ఇంకో విషయం తెలుసా, వాటర్లో కూడా దోశలు కానించడం. ఓకే ఓకే ఓకే, సేఫ్టీ పర్పస్ ఇక. వావ్, మంచిగా చాలా పెద్ద ఉంది రా. అవునన్నా, అవును చాలా పెద్ద ఉంది. ఇట్లాంటి చిన్న చిన్న రూమ్లు చాలా ఉన్నాయి. నాకు తెలిసి ఇవి హాల్వేస్ కావచ్చు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. ఇందాక అటు సైడ్ ఎక్కినాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ ఎక్కుతున్నాం. ఈ మెట్లు అయితే మన ఒక్క మెట్లు ఉంటాయి, 2 మెట్లు ఉన్నాయి, అంత పెద్ద ఉన్నాయి. అరే అన్న, ఇక్కడ ఏమంటారు, సైనికులు, రక్షక భటులు నుండి కాపలా కాస్టోళ్ళు ఇక్కడ కోనారే కిదర్ సేయారే అన్నట్టు అట్లా చూస్తారు. గైస్, బీదర్ ఫోర్ట్ ఎంట్రన్స్ మంచిగా ఉన్నది అనుకుంటే, ఎంట్రన్స్ కంటే ఇంకా తాత ఉన్నది. ఈ నుంచి వ్యూ అయితే మస్తున్నది. గైస్, ఈ బీదర్ ఫోర్ట్ అనేది 15th సెంచరీలో బిల్డ్ చేశారంట. గూగుల్లో ఇన్ఫర్మేషన్. 15th సెంచరీ అంటే నాట్ ఏ జోక్ రియల్లీ. అవును, ఇది ఈ ఫోర్ట్లోకి ఎంటర్ కావడానికి అయితే మాకైతే టికెట్ ఏం తీసుకోలే, అదొకటి గుడ్. అట్లనే ఆడ చిన్న చిన్న కిటికీలు లాంటివి ఉన్నాయి, విండోస్ పైన సార్ డిజైన్ చూడు, రియల్లీ ఎంత సల్లా ఉన్నది. ఉంటుంది, ఎందుకు ఉండదు. ఈజీలీ కంప్లీట్గా చూడాలంటే ఈ ఫోర్ట్ని నాకు తెలిసి ఎంటైర్ డే తీసుకుంటుంది. అండ్ అట్లనే ఈ ఫోర్ట్లో 30 మాన్యుమెంట్స్ ఉన్నాయంట. గైస్, ఇది ఇంకొక హాల్వే ఉన్నట్టున్నది. వావ్, మస్తున్నది, కానీ ఇది క్లోజ్ చేసినారు, లేకపోతే మంచిగా లోపట్ల నుండి చూస్తుండే. గైస్, అటు సైడ్ కిందికి పోదామంటే ఆడ కూడా తాళం వేసినారు. ఇటు సైడ్ పోదాం మెయిన్ దానికి. ఈడ కూడా డోర్స్ ఏం పెద్ద ఉన్నాయి లిటరలీ. వావ్, అదే ముస్లిమ్స్ కట్టిండ్రు అంట. వా, ఏం హైట్ ఉన్నా అన్న, ఈజీలీ ఒక 3 floors ఉంటుంది కదా. ఎక్కువ గైస్, ఇది లార్జ్ గన్ బ్యాస్టన్ అంట. ఇది రంగీన్ మహల్ అంట. ఇది ఏందో ఏమో, ఇంత పెద్దగా ఉన్నది అసలు. నిజంగా నేను కూడా లైట్ తీసుకున్నా, చిన్నదే అనుకున్నా, కానీ సూపర్ పెద్దగా ఉన్నది ఇది. గాయస్, అయితే ఇందాక ఒక అన్న కలిసిండు. అన్న చెప్తున్నాడు కి ఇవన్నీ జైల్స్ అంట. గాయస్, హజార్ కొత్రి అంట. ఇవి క్యానన్ బాల్స్ అనుకుంటా, ఎంత పెద్దగా ఉన్నాయి. నా చేతిది పడుతుంది కదా వచ్చాడు రావడం. చాలా ఉన్నాయి రా, మనం ఇంకా ఏం తిరగలేదు. వా, ఏం ఎంట్రన్స్ అన్న, ఇది సూపర్ ఉన్నది.
గైస్ మనం ఇందాక కొన్ని ప్లేసులు చూసినాం కదా, లాక్స్ వేసి ఉన్నాయి డోర్స్. అవి కొన్ని జైల్స్ ఉన్నాయంట. ఇందాక ఒక అన్న చెప్తున్నాడు. వాహ్ 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 అన్నో అసలైంది ఈడున్నదన్నా. ఇది ఏంది స్టేజా? ప్లాట్ఫామ్ లెక్క ఉంది ఒకటి. గైస్ ఇవేమో చిన్న గేట్స్ లాంటివి ఉన్నాయి. ఇది కూడా జైలు కావచ్చు. రైట్ అన్న, ఇది జైలేనే. లోపట్ల సెల్ టైప్ ఉన్నది. అగో రైట్. ఆడ ఇంకా అటు పక్కన ఒకటి ఉన్నది అనుకుంటా. ఇటు లేదు, మళ్ళా మేబీ ఇటు ఉండొచ్చు. ఒబ్బొబ్బొబ్బొబ్బొబ్బా, ఇదొక డిఫరెంట్ సెల్ ఉన్నా అన్న. రియలీ పైన వెంటిలేషను. అబ్బా అసలు నాకు డౌట్ అన్న నాకు ఒక డౌట్ వచ్చిందన్న. నా డౌట్ ఏంటంటే, ఇక్కడ గింత మంచిగా నట్టు బోల్టేజ్ తాళం వేసారు, గిల్లు లోపట్ల గవి పేర్లు ఎట్లా రాశారన్న? ఏంది అగో గోడలకి. డౌట్ కాదు, ఇంతకు ముందే రాసినాయి. ఈ తాళం ముందే రాసినట్టు. కానీ భలే ఉన్నది సెల్లు. ఒక్కొక్కటి ఒక్కొక్క లాగున్నది తెలుసా. మంచిగా ఉందిరా పెయింటింగ్. అప్పుడు పెయింటింగ్ ఇది. ఈ పెయింటింగ్ ఎట్లా తీయాలి ఇప్పుడు? అంటే అర్థమైందా? ఏర్పడుతున్నదా? లైట్గా బ్లూయిష్ కలర్ ఉన్నది. వైట్ మనసంటోడు ఎత్తుకపోతాడనా? గైస్ నాకు ఒకసారి ఈ కోసం టెస్ట్ చేయాలన్నది. అన్న అవేమన్నా గోడలకి ఏమన్నా డిజైన్స్ వేసిర్రా? వావ్, ఇవి చూడు ఇవి అప్పట్లో యూజ్ చేసిన గివి ఇన్ముయే. అవి ఏర్పడుతున్నా. ఆగో ఇన్ము. అక్కడ కూడా ఒకటి ఇన్ముది ఉన్నది. అదేంటిదో తెలియదు కానీ ప్రతిదానికి లాకు. ఇదా? అమ్మో అరే, ఆ ఫోర్స్కి ఇటు అటు ఉందా పడ్డది. జస్ట్ గిట్ల అంటేనే. అంటే ఎంత బరువు ఉండాలా? గైస్ బీదర్ ఫోర్ట్ది ఇంకా ఇన్ఫర్మేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంట్లో పోతున్నాం. గైస్ ఇందాక బ్యాక్ సైడ్ చూపెట్టినా కదా, అయితే లోపట్ల వీడియో ఎలా లేదంట. అట్లనే ఈ కోట మీద రోడ్ ఉంది, చాలా వెహికల్స్ వెళ్తున్నాయి. కానీ నాకు తెలిసి ఓన్లీ లోకల్సే కావచ్చు. అదిగో ఆటో వెళ్ళింది ఇంతకుముందు, కారు పోయింది అని. అట్లనే కోట ఇంకా చాలా పెద్ద ఉన్నది. అటెటో ఉన్నది, ఏర్పడుతున్నా లేదు అసలు. ఇంకా అటు సైడ్ అయితే మేము పోతలేము. అటు సైడ్ ఒక ఫోటో చూపెడతా. ఇది కూడా బాగున్నది గాయస్. ఇది అప్పట్లోది, కంప్లీట్ రాయిది. బావియా? ఇదేమో అనిపించింది. ఓ బావి, బావి. గాయస్ ఈ బీదర్ ఫోర్ట్ చూడడానికి మాత్రం ఖచ్చితంగా ఈ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఖచ్చితంగా ఊర్రి. ఈ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అన్నగా ఇందులోకి మాత్రం ఖచ్చితంగా ఊరి. ఎందుకంటే అందులో పాత ఎప్పటియో మన రాతి మీద చెక్కిన ఈ విగ్రహాలు కానీ, ఇంకా అప్పట్లో యూజ్ చేసిన ఈ కత్తెరలు, ఇంకా గన్స్ అయితే అల్టిమేట్ అసలు. చెక్కై గన్స్ ఒక్కొక్కటి మినిమం 4 feet 5 feet అంత హైట్ ఉన్నది మినిమం. మస్తు చెక్క గన్లు ఉన్నాయి. అండ్ అట్లనే ఇంకా క్యానన్ బాల్స్ ఉన్నాయి. అప్పట్లో వేసినాయి మన వాళ్ళు తినే ప్లేట్స్ ఉంటాయి కదా, రాయి ప్లేట్స్ ఉన్నాయి. ఇంకా
ఇంకా అప్పట్లో ఇప్పుడు ఈ పెద్ద డోర్లు ఉన్నాయి కదా మెయిన్ డోర్లు, వాటికి యూజ్ చేసినవి పెద్ద ప్యాడ్ లాక్స్ అండ్ కీస్ అంట. అవైతే రాయితోటి చేసినవి, ఒక్కొక్కటి ఇంత ఉన్నది, ఇంత పెద్ద కీ అంట. అది ఇప్పట్లో అయితే మినిమం 4-5 లేపినా లేవదు, అంత పెద్ద ఉన్నది. అట్లనే ఇంకా సూపర్ అప్పట్లో ఆరోస్కు యూజ్ చేస్తారు, ఎడ్జ్లో ఒక పెడతారు, షార్ప్ ఉంటుంది, అట్లాంటివి ఉన్నాయి. ఇంకా మస్తు ఉన్నాయి. ఖచ్చితంగా ఇంటర్ప్రిటేషన్ సెంటర్లకు మాత్రం పక్కా పోవాలా, సూపర్ అదైతే. ఇగో ఈ డోర్స్కి వేసే లాక్లు అంటది. ఏమన్నా ఆ లాక్లు అయితే సూపర్ ఉండే. ఇంకా అట్లనే గన్స్ చెక్కతో చేసినాయి, అవి అల్టిమేట్ రియలీ. ఇదే గుంబాడ్ దర్వాజా అంట, ఇది కార్ వస్తుంది. ఆల్రైట్ గైస్, బీదర్ ఫోర్ట్ అయితే చూసేసినాము. ఇప్పుడు ఇంకా 213 కిలోమీటర్స్ ఉన్నది నిర్మల్కి. సో 4.5 అవర్స్ జర్నీ. ఇంకా బ్రేకులతోటి మినిమం 5-6 అవర్స్ అవుతుంది. సో చలో ఇంటికి పోదాం ఆఫ్టర్ 9 days. ఈరోజు 10th డే రైడ్లా. ఆల్రైట్ గైస్, బీదర్ ఫోర్ట్ చూసేసుకున్నాము. యాక్చువల్లీ మా ప్లాన్లో అయితే లేకుండే బీదర్ ఫోర్ట్ చూసామని, కానీ మేము వెళ్ళే దారిలో బీదర్ 25 కిలోమీటర్స్ ఏముండే. అండ్ అట్లనే చలో ఒక విజిట్ చేసి పోదాము, బీదర్ ఫోర్ట్ చూసిపోదామని. మళ్ళీ ఎప్పుడు వచ్చి అవుతుందో కాదు తెలియదని ఇంకా బీదర్ ఫోర్ట్ చూడడానికి వచ్చినాము. కానీ మేము చూస్ చేసుకున్నది చూసిపోదామని డిసైడ్ అయింది, బెటర్ అయింది. నిజంగా మంచిగా ఉన్నది, వర్త్. చలో ఇంకా ఇప్పుడైతే నిర్మల్కి పోవుడే. గైస్, ఎట్ ప్రజెంట్ అయితే బీదర్లోనే ఇంకో ప్లేస్కి వచ్చినాము. దాని పేరు టాంబ్ ఆఫ్ హజరత్ ఖలీల్ ఉల్లా అంట. ఇక్కడ చూసుకుంటే దిస్ మాన్యుమెంట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ టు బీ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండర్ ద ఏన్షియంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ 1958 అంట. సో లోపట్లోకి వెళ్ళి చూద్దాం ఎట్లున్నదో ఇది. ఇక్కడ కూడా అక్కడ ఉన్నట్టే ఇట్లాంటి చిన్న చిన్న రూమ్స్ లాంటివి ఉన్నాయి. ఇది ఏంటిదో కానీ అర్థమవుతలేదు మనకి. వస్తున్నా. వావ్ గైస్, లిటరలీ అమేజింగ్ వ్యూ ఉన్నది. ఇదిగో వావ్ అన్న, బీదర్ మిస్ చేయకుండా వచ్చిందే మాత్రం వర్త్. అసలు వచ్చి మంచి పని చేసినాము ఈ బీదర్ ఫోర్ట్ చూడడం. లిటరలీ అమేజింగ్ అంటే అమేజింగ్ ఉన్నది. చాలా లోపట్లో కూడా వెళ్ళి చూద్దాం ఇంకా ఎట్లున్నదో. ఆర్కిటెక్చర్ ఎట్లున్నది, సింపుల్గా అయినా కానీ మినిమల్ డిజైన్ అయినా కానీ మస్తు ఉన్నదిలే. లోపట్లో దర్గా టైప్ ఉన్నది. సో గైస్, బేసికలీ ఇది ఏంటి అని అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇవి 2 మాన్యుమెంట్స్ అనుకుంటా, లేకపోతే ఇది ఒకటే మాన్యుమెంటో ఇది ఒకటో మాన్యుమెంట్. గైస్, బ్యాక్ సైడ్ ఒకటి కనబడుతుంది, అది కూడా ఒక మాన్యుమెంట్ నాకు తెలిసి. అండ్ అట్లనే ఇటు సైడ్ కూడా ఒకటి ఉన్నది, దీని పేరు వచ్చేసి 3 Tombs అనుకుంటా, నాకు కూడా కరెక్ట్ ఐడియా లేదు. ఈ ప్లేస్ కూడా బాగానే ఉంది. మేమైతే లోపట్లోకి వెళ్తలేము, జస్ట్ బయట నుంచే చూసి వెళ్ళిపోతామని డిసైడ్ అయినాము.